హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది నేను మీకైతే వీడియో పెడుతున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వలన మాలాంటి కొత్త యూట్యూబర్స్కి మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మోర్ వీడియోస్ పెట్టాలనేటట్టుగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎలా ఉందనేది కూడా మంచిగా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంకా గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నానండి. గిన్నెలు కడగడం, వండుకోవడం, కడగడం, మళ్ళీ సర్దుకోవడం ఇంక ఇలానే ఉంటుంది. ఇదైతే సాటర్డే రోజు మేము బయటకు వెళ్తున్నామండి. ఇంకా నేను ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం లంచ్ అవన్నీ తినేసిన తర్వాత వంట చేసినవి లంచ్ ప్లేట్లు అన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఫాస్ట్గా అయితే కడిగేసుకుంటున్నాను. ఇంత ఫాస్ట్గా అయితే కడగలేదులేండి, ఇది ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను. ఇంత ఫాస్ట్గా కడిగితే మనం రోబోలమే ఖచ్చితంగా, ఎందుకంటే పని చాలా చకచక అయిపోతుంది కదా. ఇంత ఫాస్ట్గా ఎప్పుడు చేస్తామో ఏమో మనం పనులు కదా. కొంతమంది చేయగలుగుతారులేండి ఇదే ఇంత ఫాస్ట్గా కాకపోయినా కొంతమంది చాలా ఫాస్ట్గా చేసుకుంటారు పనులు. నేనైతే కొద్దిగా స్లోనేనండి, మరీ అంత ఫాస్ట్గా అయితే కడగలేను. ఇంకైతే ఒక్కొక్కటిగాను అన్నీ కడిగేసుకొని బుట్టలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ బుట్ట నేనైతే చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నానండి, ఇంకా వాడుతున్నాను. ఈ బుట్ట తీసుకొని దగ్గర 11 years అవుతుంది అనుకోవాలి. ఇంకా బాగా పనిచేస్తుంది ఈ బుట్ట. ఎందుకో దాన్ని పడేయాలనిపించలేదు. నేను స్టీల్ది కూడా కొనుక్కొచ్చుకున్నానండి, అయినా సరే నాకు ఇదైతే పడేయాలనిపించలేదు, పనిచేస్తుంది కదా. ఈ కత్తి అయితే భలే బాగుంటుందండి, పెద్ద కత్తి. ఇది ఐకియాలో చాలా రేట్ ఉంది. నేనైతే డీమార్ట్లో అయితే తీసుకున్నాను. 250 రూపీస్ ఏమో పడింది డీమార్ట్లో నాకు అది. ఇంకా గబ్బ గిన్నెలు అయితే కడిగేసుకొని మేము బయటకు వెళ్ళాలనుకుంటున్నామండి. ఈరోజు సాటర్డే కదా, టిఫిన్ చేద్దాం అనుకున్నాను. మా వారు ఈరోజు సాటర్డే అయినా వర్కింగ్ డే, తనైతే వర్క్ చేసుకున్నారు. టిఫిన్కి వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఎక్కడికి వెళ్ళామనేది చూస్తుండండి. ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఆ చాకుని ఎక్కువ శాతము ఇంతకుముందు రీల్స్లలో జపనీస్ వీళ్ళంతా వాడుతుంటే చూసామండి. ఇప్పుడు మనోళ్ళు కూడా తెగ వాడేస్తున్నారు. కాకపోతే మంచిగా ఫ్రూట్స్, పెద్ద ఫ్రూట్స్, ఇప్పుడు వాటర్ మిలన్ అంటే మస్క్ మిలన్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి మాత్రం ఆ కత్తి చాలా బాగా పనిచేస్తుందండి. చేతుల మీద మనం ఇప్పుడు చిన్న కత్తులు అయితే చేతి మీద ఇట్లా తరిగేసుకుంటాం కదా ఆనియన్స్, అవి అలా మాత్రం దాంతో తరగడానికి అస్సలు కుదరదు. దాన్ని తరగాలంటే మాత్రం ఆ కత్తిని యూజ్ చేయాలంటే తప్పకుండా చాక్ బోర్డ్ అయితే మనం యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తేనే మనము దాన్ని తరగగలుగుతాము. లేకపోతే మనకు చేతులు అవి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నేనైతే వెజిటేబుల్స్, మాకు సంత నడుస్తుందండి సాటర్డే రోజు. వెజిటేబుల్స్, ఆకుకూరలు అన్నీ అయితే తెప్పించుకున్నాను. ఏమేమి తెప్పించాననేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే మేమైతే వచ్చేసాం బయటికి. టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ మా వారు డిన్నర్కి అయితే తీసుకొచ్చేసారు. పిస్తా హౌస్కి వచ్చేసామండి మేము. మాకు దగ్గరలోనే ఉంటుంది ఈ పిస్తా హౌస్ అయితే. ఇక్కడికి మేము హలీం, అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుందండి. పిస్తా హౌస్ హలీం ఫేమస్ కదా, అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు ఆడ మనం చూసాం చూడండి, అది అసలు ఖాళీగా ఉండదు పిస్తా హౌస్ దగ్గర. ఇంకా మనకి పైన ఉంటుందండి. ఇక్కడ అంబియన్స్ కూడా బాగుంటుంది, కూర్చోడానికి వెయిటింగ్ రూమ్ అయినా ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇంకా ఇక్కడ బుద్ధుడిది అయితే ఇలా పోస్టర్ ఉంటుంది, ఇలా కర్టన్స్ తోటి, ఇది బాగుంటుంది ఇక్కడ. పిస్తా హౌస్కి మేము అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అయితే వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇక్కడ కూర్చోడానికి మంచిగా సోఫాలు బాగుంటుంది. ఇక్కడ పైన కూడా ఇంకో ఫ్లోర్లో కూడా వీళ్ళదే ఉందండి ఫుడ్, మనం డిన్నర్ లంచ్ చేయడానికి. ఇది ఫిష్ యాక్వేరియం. ఇందులో అయితే ఫిష్లు లేవు కానీ ఇంకొక యాక్వేరియంలో ఉన్నాయి, చూపిస్తాను మీకు. అవి కూడా చాలా బాగా ఉన్నాయండి, ఫ్రెష్గా. నేను కూడా ఇంతకుముందు ఫిష్లను అయితే పెంచాను, వీడియోస్లో ఉంటాయి ఆ ఫిష్లు. ఇప్పుడైతే లేవండి, తీసేశాను. అది చనిపోయాయి, ఇంకా మళ్ళీ తీసుకురాలేదు. 2 ఫిష్లు సంవత్సరం పైనే బతికాయండి. ఇంకొక ఫిష్ సంవత్సరం తర్వాత చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత కూడా ఇంకొక ఫిష్ చాలా రోజులే ఉంది, కానీ తర్వాత అది కూడా చనిపోయిందండి. ఇంకా తీసుకురాలేదు మేమైతే. దానికి తోడు కూడా తీసుకొచ్చామండి, అది కూడా చనిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా తీసుకురావాలనుకోలేదు. ఇంకా కడిగే స్పాట్ అయితే పైన పెట్టేశాను. ఇదైతే చాలా పెద్ద యాక్వేరియం అండి. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది వాటర్ కూడా. ఇదిగోండి, ఇవైతే వైట్, ఆరెంజ్, బ్లాక్,
అలా భలే బాగున్నాయండి ఫిష్లు మాత్రం. అలా చూడాలనిపించింది కాసేపు. మేమేమేమి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనేది చూసేద్దామా. ఇప్పుడైతే ఆనియన్స్, మాకు లెమన్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఇదేమో మింట్ చట్నీ అండి, పుదీనా చట్నీ ఉంటుంది కదా, అదైతే ఇచ్చారు. మా వారైతే గ్రీన్ చికెన్ అని అదొకటి ఆర్డర్ చేశారు. నేనేమో మష్రూమ్ మంచూరియన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మేము సాటర్డే రోజు వెళ్ళాం కదా అందుకని. ఇంకా ఇది గ్రీన్ది అయితే బాగుందంటండి. తర్వాత వాళ్ళు కబాబ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు. కబాబ్స్ ఇదైతే బాగుంటుందండి. పిస్తా హౌస్లో ఇలా భలే డెకరేట్ చేస్తారు. మన కీరాతోటి, క్యారెట్ తోటి బాగా డెకరేట్ చేసినట్టు బాగా పెడతారు. ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టారు. ఇదైతే మష్రూమ్ మంచూరియన్ అండి, బాగుంది టేస్ట్ వైజ్. ఇది మష్రూమ్ మంచూరియను. ఇంకా వాళ్ళేమో గ్రీన్ చికెను, కబాబ్స్ ఇవి 2 ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు. స్టార్టర్స్ వచ్చేసి ఇదిగోండి వీళ్ళు కూడా ఇంకా తింటున్నారు. ఇప్పుడు గ్రీన్ చికెన్ బాగుందని చెప్పారు మా వారు. మీరు సాటర్డే రోజు మీకు ఎలా గడిచింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఇవైతే కబాబ్స్ అండి. ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే మేము ఇప్పుడు పెట్టుకున్న యూట్యూబర్స్ కాబట్టి. రైస్ ఉంది కొంచెం. ఇదైతే సిజ్వాన్ రైస్ అండి. ఇదైతే ఫ్లాప్ అయిపోయింది, మేము తినలేకపోయాము ఈ రైస్ని. మంటగా ఉందండి రైస్ అయితే, వదిలేసాము రైస్ని. అదొకటి మాత్రం ఫ్లాప్ అయిపోయింది. సిజ్వాన్ రైస్ మాత్రం అంత బాగా ఏమనిపించలేదు. ఇదైతే లెమన్ ఫ్లేవర్, మింట్ ఫ్లేవర్ తోటి ఈ జ్యూస్ ఒకటైతే ఆర్డర్ చేసుకున్నామండి. మేమేం వెజిటేబుల్స్ తెచ్చామో చూపిస్తాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆకుకూరలు అయితే పొనగంట ఆకుకూర అయితే తీసుకొచ్చారండి. ఇది కాస్త పండిపోయింది, సరేలే ఇంకా చేసేయాలి పొనగంట ఆకుకూరని వెంటనే. పొనగంట ఆకుకూర, డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడే వచ్చాయంటండి, మార్కెట్లో కనపడ్డాయని డ్రాగన్ ఫ్రూట్స్. మరి అలాగే ఈ ఆల్బక్రాసు ఇవన్నీ కనపడ్డాయని తీసుకొచ్చారు. పచ్చిమిర్చి, మరి అలాగే ఇవేంటి స్వీట్ కార్న్, ఇది చిక్కుడుకాయ, టమాటోస్ అయితే మా దగ్గర కేజీ 60 రూపీస్ అంటండి. సాటర్డే రోజు తెచ్చిన రోజు 60 రూపీస్ అని చెప్పారు మా వారు. ఇంకా ఇవి స్వీట్ కార్న్స్ మోస్ట్లీ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటామండి మేము. ఇవైతే ఎంతమందికి తెలుసు, రెడ్ కలర్ స్వీట్ పొటాటోస్ అండి అవి కూడా ఒక రోజు వండేసేయాలి. లెమన్స్ కూడా తీసుకొచ్చారు. జామకాయలు అయితే ఎంత స్వీట్ ఉన్నాయంటే అంత స్వీట్ ఉన్నాయండి. జామకాయలు కూడా తీసుకొచ్చారు. మార్కెట్లో ఏవి కనపడితే ఫ్రూట్స్ మంచిగా అనిపించినవి మాత్రం తప్పకుండా తెచ్చుకుంటామండి. ఇప్పుడు వస్తున్నాయంట సీజన్, ఇప్పుడే కదండి వర్షాకాలం, వర్షాలు బాగా పడేటప్పుడే ఈ ఆల్బక్రాసు, పోతే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవండి ఈరోజు మేము తెచ్చుకున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఇందులో యాపిల్స్, ఆరెంజెస్ ఉన్నాయండి, జామకాయలు, ఇంకా పచ్చిమిర్చి, స్వీట్ పొటాటోస్, ఇంకా ఆలూసు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా 1 వీక్ సరిపడా వెజిటేబుల్స్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.